సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్ జనరల్ బజార్ సికింద్రాబాద్. కళానికేతన్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మీకోసం ఇప్పుడు చెన్నైలో. కళానికేతన్ జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. జయప్రదంకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కలుసుకోబోయే గెస్ట్ సినిమాయే జీవితం, జీవితమే సినిమా. ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమా లేకపోతే తను లేరు అని చెప్పే ది క్రియేటివ్ ఐకాన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వెల్కమ్ టు సర్కార్ ఆఫ్ ఇండియన్ సినిమా. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం. నమస్కారం. చాలా థాంక్స్. హౌ ఆర్ యు? ఫైన్, అబ్సల్యూట్లీ. వెల్కమ్ టు జయప్రదం. థ్యాంక్ యూ. జయప్రదం జయప్రదం జయప్రదం. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో శివ, ఫ్రాక్షన్ రక్త చరిత్ర బ్యాక్డ్రాప్, ఈ రెండిటి జర్నీలో ఎలా మీరు డిఫైన్ చేస్తారు? శివ అనేది ఒక కాలేజ్లో ఒక స్ట్రీట్ గుండాస్ లాంటి దగ్గర నుంచి ఫ్యాక్షన్ లీడర్స్ వరకు వచ్చానంటే కొంచెం ఏదో ఎదుగుదల అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని మీరు చూసినప్పుడు ఎవరన్నా చూసి ఇలాగే ఉంటారా రౌడీలు అంటే, శివ చూసినప్పుడు లేకపోతే గ్యాంగ్స్టర్స్ అంటే ఇలాగే ఉంటారు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ వాస్తవంగా ఎవరో చూసి ఉండేవాళ్ళు. శివ చేసేటప్పుడు అంటే ఏదైనా మీరు ఇన్స్పైర్ ఆ క్యారెక్టర్ నుంచి చూసి చేశారా? అంటే నన్ను చూసాను, నేను కూడా రౌడీయే. అది నా మీద ఇన్స్పైర్ చేశాను సినిమా. అంటే ఇప్పుడైతే ఎవరు నమ్మరు అది. సో దాంతో ఇప్పుడు నేను నా కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్లు అవ్వచ్చు, నాకు తెలిసిన మనుషులు అవ్వచ్చు, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక లూజ్గా ఒక స్టోరీ చేసి దట్ ఈస్ హౌ శివ హ్యాపెన్. అంటే ఒక్కటే మర్చిపోయారండి, అంటే నన్ను పొగిలిన దాంట్లో కొంచెం పెచ్చ కూడా ఎక్కువ, అది ఒక్కటే మర్చిపోయారండి. సో కథ చెప్పాల్సిన మనిషిగా కథలోంచి నేను ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేయాలి లేకపోతే వాళ్ళని ముద్రించాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. నా టోటల్గా నా కాన్షియస్ లైఫ్ ఉన్నప్పటి నుంచి నేను సినిమాలు ఫిక్షన్ బుక్స్ తప్పిస్తే నాకు ఇంకా వేరే ప్రపంచం ఉండేది కాదు. ప్రసాద్ అని మై మదర్స్ బ్రదర్. సో ఆయన కంపెనీ కోసం నన్ను స్కూల్ కాబట్టి నన్ను సినిమాకి తీసుకెళ్తా ఉండేవాడు. బిఫోర్ ఐ డై ఐ వాంట్ రీమేక్ ఆగ్, ఎందుకంటే షోలేని రీమేక్ చేస్తే ఆగైంది, ఆగని రీమేక్ చేస్తే షోలే అవుతుందేమో అని ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ దట్. సో అప్పుడు సినిమా తీసినప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయిని కెమెరా ముందు పెట్టి నాకు ఇష్టమైనంత సేపు నేను చూసుకోవచ్చు. సో ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్స్ త్రూ మై ఫిల్మ్స్. నేను ఇప్పుడు ఫీల్ చేస్తున్నాను, నేను జయప్రదం ఎందుకు అయ్యానని. నేనే అబ్బాయి ఉంటే నిజంగా మీరు నాకు అలాంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేవారు. కానీ నాకు అబ్బాయిలు కన్నా అమ్మాయిలు షూట్ చేయడం ఇష్టం అండి. ఓకే. సక్సెస్, ఫెయిల్యూర్, క్రిటిసిజం, అప్రిసియేషన్, అబౌవ్ ఆల్ అన్ని కలగలిగితే దట్ ఈస్ రామ్ గోపాల్. అన్నిటికీ నేనే అనుకుంటారా లేకపోతే వాట్ ఈస్ ద రీజన్? ద పాయింట్ అండి, సక్సెస్కి చాలా మంది రీజన్ ఉంటారండి. నేను సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు ఫెయిల్యూర్కి మాత్రం నేను ఒక్కడనే కారణం. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ని అనుసరించి యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడు, మ్యూజిక్ చేస్తున్నారు, లేకపోతే కెమెరా చేస్తున్నారు, వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారు నా విజన్ ఏదో ఉంది అని. దానికి
కానీ వాళ్ళు ఇండివిజువల్గా నాకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ ఆర్ట్స్ అన్నీ కలిపితేనే ఒక ఫైనల్ ఫిల్మ్ తయారవుతుంది. ఇప్పుడు ఒక రఘువరన్ అనే యాక్టర్ లేకపోతే నేను వేరే వాళ్ళతో నేను చేయించగలిగినా లేదో నాకు తెలియదు. నిజంగా అలాగే నాగార్జున తనకు అక్కడ నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ నాగార్జున లేకపోతే నేను శివ అంత ఫ్రీడమ్తో నేను సినిమా తీయగలిగానా లేదు. హీ రిమెంబర్స్ యు అ లాట్. అలాగే ప్రతి మనిషికి అక్కడ చేసిన ప్రతి ఒక్కరు నాకు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిసి శివ అనే సినిమా తయారైంది. లేకపోతే ఎనీ అదర్ హిట్ ఫిల్మ్ ఆఫ్ మైన్. నేను ఫ్లాప్ తీసినప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళు ఇస్తున్న కాంట్రిబ్యూషన్ నేను ఒక రాంగ్ డైరెక్షన్లో పెట్టి ఐ కిల్ దట్ విజన్. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫ్లాప్స్, బట్ మై సక్సెస్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి హూ వర్క్డ్ విత్ మీ. అది కూడా డెస్టినీ అంటారా, లక్ అంటారా? డెస్టినీ కుషులక అంటే అది కాంట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనేది. బట్ అందరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి ఒకటి తయారవుతుంది. సో ఏది తయారయ్యి బాగా వచ్చినప్పుడు దట్ కంప్లీట్లీ ఈజ్ లక్. ఎందుకంటే నేను హిట్ ఎందుకు తీస్తానో నాకు తెలిసినప్పుడు ఫ్లాప్ ఎందుకు తీస్తాను. సో అందుకని నా హిట్స్ అన్ని బై యాక్సిడెంట్ అయ్యి. గణేష్ వ్యాన్ వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు చెప్పేస్తాడు. ఈ విషయం శివకు తెలియగానే జాగ్రత్త అయినా పడతాడు, మన మీదకైనా వస్తాడు. రెండు మనకు మంచిది కాదు. ఈ వార్త తెలియకముందే చచ్చిపోవాలి. అంటే రాము అనగానే ఎవ్రీ ఫిల్మ్ దేర్ విల్ బి సమ్ డిస్కషన్, పాజిటివ్ ఆర్ నెగటివ్. ఒక కాంట్రవర్సీలోకి తప్పకుండా అది బ్లో అవుతుంది. అంటే దట్ ఈస్ క్రియేటెడ్ బై యూ ఆర్ బై ద సబ్జెక్ట్. సి ఇట్ విల్ బి ప్రైమరీలీ ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్ అండి. ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు ఒక టాపికల్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ నేను తీసుకుని, ఎందుకంటే నాకు అయ్యే ఎక్సైట్మెంట్ అవుతుంది. నేను న్యూస్ ఛానల్స్లోంచి లేకపోతే ఏం జరుగుతుంది అప్పుడు అన్న దాంట్లో నా సబ్జెక్ట్ మ్యాటర్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద కొంత ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు, ఎవరో చెయ్యరు, లేకపోతే అది తప్పు అలా చేయకూడదని ఎవరో అంటారు. దాంతో ద సోకాల్డ్ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. కాంట్రవర్సీ ఈజ్ నథింగ్ బట్ వేరే వాళ్ళు వేరే అభిప్రాయాలు చెప్పడం. దాని తర్వాత ఎవరి మాట ఎండో వాడు తీసేస్తాడు అంటే అది నేను ఎప్పటి నుంచి చెప్తాను ఉన్నాను అది. సో ఐ థింక్ సబ్జెక్ట్ మ్యాటర్ నుంచి వస్తుందని నా ఫీలింగ్ అండి. ఒక క్రియేటివ్ డైరెక్టర్గా యాజ్ యూ సెడ్ దట్ యు ఆర్ ద బాస్ ఆఫ్ ద హోల్ క్రెడిట్ ఆర్ డిస్క్రెడిట్. దాంట్లో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ గెయిన్ అయ్యారు, ఎంతోమంది ఫినిష్ అయిపోయారు. సో అలాంటప్పుడు ఆ ప్రొడ్యూసర్స్కి మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఉండొచ్చు, తిట్టేవాళ్ళు ఉండొచ్చు. అంటే ఆ మూమెంట్లో ఎలా మీరు దాన్ని ఫీల్ చేస్తారు? ఇది 2 పాయింట్స్ అండి. ఇలాంటి సిచ్యువేషన్ అట్లీస్ట్ నా కెరియర్లో ఎంతవరకు రాలేదు. ఎందుకంటే 2 పాయింట్స్ అక్కడ. ఒకటి, ఇప్పుడు నేను నష్టపోయి ఉండొచ్చు కానీ పర్సనల్గా నా మూలాన ఏ ప్రొడ్యూసర్ ఎంతవరకు ఎప్పుడు నష్టపోలేదు. ఎందుకంటే నేను తీసే బడ్జెట్లో వాట్ ఎవర్ ఆ పాయింట్. 2 పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్పటమే ఈ సినిమా 99% ఫ్లాప్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్తా ప్రొడ్యూసర్కి. సో తను మంత్లీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు దానికి. సో ఒకవేళ 1% వర్కౌట్ హిట్ అయిపోయిందా అనే దాంట్లో అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే వేరే విషయం. సో దాంట్లో ఐ థింక్ దిస్ సిచ్యువేషన్ హెస్ నెవర్ కమ్ అండ్ యాక్చువల్లీ. మొదటిసారిగా భయస్తుంది. నిన్ను తెలియని ఉండలేని భావన నాకు చాలా లేదు. Can I ask one direct question? Sholay. Yeah. Let's take Sholay. ఒక సర్కార్ తీసి అమిజీ ఈజ్ ఎ లెజెండ్ అండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ యాక్టర్, ఈజ్ ఎ డైరెక్టర్ యాక్టర్. అలాంటి అమిజీ తోటి ఆ షోలే ప్లాన్ చేసినప్పుడు, షోలే అంటే ఆగ్ చేసినప్పుడు, అమిజీని ఒక నెగిటివ్ క్యారెక్టర్లో తీసుకొని ఒక ఆగ్ పిక్చర్ లాంటిది చేసినప్పుడు ఎలాగ చేశాను అనేది ఒక్కసారి ఏదైనా అంటే అమిజీ లాంటి సక్సెస్ఫుల్ నేను ఎందుకు తీసిన రిగ్రెట్ నాకు లేదు. బట్ అమితాబ్ బచ్చన్ గారిని ఆయనకి సబ్జెక్ట్ చేసిన రిగ్రెట్ ఉంది. అది నేను సర్కార్ రాజు ప్రెస్ ఫంక్షన్లో నేను పబ్లిక్గా అపాలజీ చెప్పాను ఆయనకి. ఏం చేస్తున్నానో తెలుసు అని ఆయన అనుకుని ఆయన ట్రస్ట్ని బ్రేక్ చేసినందుకు ఐ రిగ్రెట్ అలాట్. నాట్ బికాజ్ ఐ మేడ్ ద జయప్రదం జయప్రదం. నేను సినిమా చేయలేని రోజు ఐ విల్ డై. అయ్యో ప్లీజ్ డోంట్ సే నథింగ్ టు డూ. అది క్వశ్చన్ అది కాదు, ఇట్ ఇస్ నథింగ్ టు డూ.
చిరంజీవి గారితో కూడా మీరు పిక్చర్ స్టార్ట్ చేశారు. ఇది నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు చిరంజీవి గారితో సినిమా తీసి హిట్ చేసే కెపాసిటీ నాకు లేదు. నాకు మీరంటే నాకు చాలా కోపం ఉండేది. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సర్కార్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు చేశారు? JY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. రామ్ గోపాల్ వర్మ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎసింగ్.